న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు మక్తల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకటి శ్రీహరి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస, శాంతి అనే ఆయుధాలతో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని అన్నారు. గాంధీ ఆశయాల సాధనకు మనమందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాలకు వేలంపాట నిర్వహించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి అరుణ్ ఆదేశాల మేరకు మురళీధర్ సమక్షంలో వేలం నిర్వహణ చేశారు. ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో పట్టుబడిన 38 వాహనాలకు వేలం వేశారు. వేలం పాటలో భారీగా పాల్గొని వాహనాలను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వనపర్తి జిల్లాలో ధాన్యం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాజాల యుగేందర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మిల్లులు ఉన్నప్పటికీ కమిషన్ల కోసం పక్క జిల్లాలకు ధాన్యాన్ని మళ్లిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ను బోగస్ సంజయ్ గా అభివర్ణించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో చరణ్ మాట్లాడుతూ బీహార్ కు 59,000 కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వలేదో మోదీని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైన ప్రభుత్వం 165 హామీలను అమలు చేసిందని తెలిపారు. నల్గొండ పట్టణ మున్సిపాలిటీ వర్కర్లు తెల్లవారుజామున ధర్నా చేపట్టారు. 2 నెలలకు సంబంధించిన జీతాలు 9 నెలల ఏరియర్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం మాట్లాడుతూ అధికారులు స్పందించి మున్సిపాలిటీ కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో రైతు భరోసా ఎప్పుడు వేస్తారంటూ కాంగ్రెస్ నేత అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల మాజీ జెడ్పీటీసీ కేవీఎన్ రెడ్డిని రైతులు నిలదీశారు. ఈ క్రమంలో రైతులపై కేవీఎన్ రెడ్డి చేయి చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు ఆగ్రహించారు. మక్తల్ పట్టణ శివార్లోని వ్యవసాయ పొలాల్లో చేస్తున్న మహిళా కూలీలతో ఎమ్మెల్యే వాకటి శ్రీహరి మాట్లాడారు. కూలీ ఎంత ఇస్తున్నారు, గిట్టుబాటు అవుతుందా, పంట ఎంత పండింది, క్వింటాలు వేరుశెనగ ధర ఎంత ఉంది అనే విషయాలను కూలీలను అడిగి తెలుసుకున్నారు. కూలీ ధర పెంచి ఇవ్వాలని భూ యజమానికి చెప్తానని అన్నారు. పొలంలో పండిన పచ్చి వేరుశెనగ తిన్నారు. ఎమ్మెల్యే మాట్లాడడంతో మహిళా కూలీలు ఆనందంలో మునిగిపోయారు. గ్రామ సభలో ప్రకటించిన జాబితాలో అనేక తప్పుడు తడకలు ఉన్నాయని, పథకాల మంజూరులో రాజకీయ జోక్యం లేకుండా మరోసారి సర్వే చేయించాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు తిమ్మిడి హనుమంతరావు డిమాండ్ చేశారు. తిరుమల ఆయిపాలెం తహసీల్ ఎదుట పార్టీ జిల్లా నాయకుడు రేపాకుల శివలింగం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేయాలని కోరారు. వెంకటేశ్వర స్వామి దయతో ప్రజలంతా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. తొగట మండలంలోని వెంకట్రావుపేటలో జరిగిన వెంకటేశ్వర స్వామి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘ అమావాస్య సందర్భంగా ఏటా ఇక్కడ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, వేలాది మంది భక్తులు తరలిరావడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎడ్ల బండ్ల ప్రదర్శనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సీఎం సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామక నిబంధనలపై సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.